నల్పభోగవాన్, తక్కువ భోగం అనుభవిస్తున్నవాడు అక్కడ ఎవరు ఉండట. అదేంటంటే అందరూ సమానంగా ఉంటారా? తృప్తి. అందుకే ప్రహృష్టో అన్నారు, ఎవడికి వాడికి తృప్తి తనకున్న దాంతో. నామృష్టో, అభ్యంగన స్నానం చెయ్యని వాడు అక్కడ ఎవడు ఉండట, అందరూ అభ్యంగన స్నానం చేసేవాళ్లే. నానులిప్తాంగో, ఒంటికి మంచి మంచి అంగరాగములు రాసుకొని వాళ్ళు ఎవరు ఉండట, అందరూ మంచి అంగరాగములు రాసుకుంటారట. నా సుగంధస్య విద్యతే, ఎవడి దగ్గరికి వెళ్ళండి మంచి సువాసనలు వస్తుంటాయిట. నా మృష్టభోజి, ఎవరిని చూడండి షడ్రసోపేతమైన భోజనం చేసేవాడే. పక్కవాడు ఎప్పుడైనా పెళ్లికి పిలిస్తే బాగుండని ఏడిచేవాళ్ళు ఎవరు ఉండరు అక్కడ, ఎప్పుడు హాయిగా తనకు ఉన్నదాంతో సుఖంగా తినేవాళ్లే. నా దాత, దాత కానివాడు ఎవడు ఉండడు, ప్రతివాడు దాతే, ప్రతివాడు దానం చేసిన వాడే. నా ప్యనంగదనిష్క దృక్, భుజములకు కేయూరములు ఆభరణములు పెట్టుకొని వాడెవరు ఉండట. నా హస్తాభరణం, హస్తములకు ఆభరణములు లేనివాడు ఉండట. నాపి దృశ్యనే నాపినాత్మవాన్, అటువంటి కానివాడు అసలు ఆ అయోధ్యానగరంలో ఎవ్వడూ కనపడ్డట. నానాహితాగ్నిర్నాయజ్వా నాక్షుద్రోవా నతస్కర కశ్చిదాసీత యోధ్యాయాం నచ నిర్వృత్త సంకర నాస్తికో నానృతకో నశ్చిద బహుశ్రుత నాసూయకో నచాశక్తో నా విద్వాన్ విద్యతే తదా. అక్కడ దొంగతనం చేసేటటువంటి వాడు కాని, నాస్తికుడైనటువంటి వాడు కాని, యజ్ఞయాగాదులు చెయ్యని వాడు కాని, అగ్నిహోత్రమును ఆరాధించని వాడు కాని అయోధ్యానగరములో లేడు. అంటే అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలు ఇలా ఉంటారంటే అయోధ్యని పరిపాలించేటటువంటి ప్రభు ఎలా ఉంటాడో మీరు ఆలోచించండి. ప్రభు ఒక్కడు గొప్పవాడైతే సరిపోతుందా? పరిపాలన ఎలా ఉండాలో మనకి రామాయణం నేర్పింది. అందుకే రామాయణం ఒక నీతి శాస్త్రం, రామాయణం ఒక రాజనీతి శాస్త్రం, రామాయణం శకున శాస్త్రం, రామాయణం ధర్మశాస్త్రం, రామాయణం సమస్తం. రామాయణంలోంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంతా నేర్చుకోవచ్చు. ఇవాళ మనం ఫారిన్ లో ఎవడో చెప్పాడని చెప్తున్నాం కానీ నిజంగా రామాయణంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఆశ్చర్యపోతారు. 24,000 శ్లోకాలు చెప్పడం కుదరదు కనుక కొన్ని ముఖ్యమైన శ్లోకాలు విజ్ఞాపన చేస్తాను. దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో హ్యర్థసాధక అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాష్టమోభవత్. దశరథ మహారాజు గారికి నిత్య పరిపాలనలో 80 మంత్రులు సహాయం చేసేవారట. ఎవరు ఆ ప్రధానమైన మంత్రులు? దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వీళ్ళు 8 ప్రధాన మంత్రులు. ఈ ప్రధానమైనటువంటి మంత్రులకున్న లక్షణాలు ఏమిటోట తెలుసా అండి? వీళ్లతో పాటుగా ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తాం ఋషి సత్తమౌ వశిష్ఠో వామదేవశ్చ మంత్రినశ్చ తథాపరే. నిత్యము తనకి సలహాలు చెప్పడానికి దశరథ మహారాజు గారి యొక్క అపారమైనటువంటి భక్తిని ప్రేమని చూరగొన్నటువంటి 2 ఋత్విక్కులు కూడా ఉండేవారట. మరి ఒకరు వశిష్ఠుడు, ఒకరు వామదేవుడు. ఇతరమైనటువంటి బ్రాహ్మణులు, పురోహితులు, ఇతర మంత్రులు కూడా ఉండేవారట. వీళ్ళు ప్రధానమైన మంత్రులు. ఈ మంత్రుల గొప్పతనం ఏమిటో తెలుసా అండి? విద్యా వినీతా శ్రీమంత కుశలా నియతీంద్రియా శ్రీమంతశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢ విక్రమా కీర్తివంత ప్రణిహిత యథా వచనకారిణః తేజ క్షమాయశః ప్రాప్తాః స్మిత పూర్వాభిభాషిణః. వీళ్ళు ఎటువంటి వారు? విద్యా వినీతా శ్రీమంతః. వాళ్ళు ఏదైనా ఒక తప్పు పని చెయ్యాలన్న ఆలోచనే రాదుట అసలు. అటువంటి ఆలోచన వస్తే సిగ్గుపడిపోతారట. అపారమైనటువంటి విద్య కలిగిన వాళ్ళు, కుశల, చెయ్యడం ఎలాగో తెలుసున్న వాళ్ళు, నియతేంద్రియాః, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వారు, శ్రీమంతశ్చ మహాత్మానః, వాళ్ళు అపారమైనటువంటి శ్రీమంతులు, మహాత్ములు, శాస్త్రములు తెలుసున్నవారు, దృఢ విక్రమము కలిగినటువంటి వారు, అన్నింటినీ మించి సావధానమైనటువంటి చిత్తమున్నవారు. వచ్చినటువంటి వాడు మాట్లాడుతుంటే విసుగ్గాను చెప్పావులేవాయ్ అనేవారు కాదుట. వచ్చి చెప్పేటటువంటి వారు ఒక్కొక్కడు చెప్పగలిగిన వాడు ఉంటాడు, ఒక్కొక్కడు చెప్పలేని వాడు ఉంటాడు, ఒకడు చిన్న విషయాన్ని చాలాసేపు చెప్పుకునేవాడు ఉంటాడు. సావధాన చిత్తంతో వినేటటువంటి లక్షణం ఉన్నవారట. అన్నిటినీ మించి స్మితపూర్వాభిభాషిణః, నవ్వుతూ మాట్లాడతారట. అన్నిటికన్నా యథావచనకారిణః, తాము ఏదైనా ఒక మాట చెప్పారా ఆ మాట జరిపి తీరుతారట. తాము జరపలేని పని ఆ మాట చెప్పరట అసలు వారు. అందుకని తాము ఒక మాట చెప్తే ఆ మాట చేయించగలిగినటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు. కుశల వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః. దశరథ మహారాజు గారు మంత్రి పదవులంత తేలికగా ఇవ్వలేదుట. వాళ్ళ స్నేహితులు ఎవరో ముందు పరీక్ష చేశారట. ఎందుకని? మనిషి బాగుపడినా మనిషి పాడైపోయినా స్నేహితుడి వల్లే. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు. వాడు మంత్రి పదవిలోకి వెళ్ళాడని స్నేహితుడు దౌర్భాగ్యుడు తయారయ్యాడా? ప్రమాదం ముంచుకొస్తుంది.
అందుకని వాళ్ళ స్నేహితులు ఎటువంటి వారో పరీక్ష చేశారట, వారిటువంటి వారో పరీక్ష చేయబడ్డారట. లంచగొండితనం కోసమని ఆశపడేవారు కాదుట, అధికార దుర్వినియోగం చేసేవారు కాదుట, కుశలా వ్యవహారేషు వ్యవహారం చక్కపెట్టడంలో కుశలం కలిగినటువంటి వారట. ఎంత న్యాయాన్యాయ విచక్షణ కలిగిన వారంటే మంత్రులు, ప్రాప్త కాలంతు తేదండం ధారయేయు సుతేష్వపి, తమ కొడుకులైనా సరే అవసరమైతే తప్పు చేశాడని తెలిస్తే ఉరిశిక్ష వేసేయడానికి కూడా వెనకాడట. అటువంటి మంత్రులు యనమండుగురు రాజుగారికి కాళ్ళు చేతులు కళ్ళు చెవులై ఉన్నారు కనుక కోసల రాజ్యానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కశ్చిన్న దుష్టస్థ త్రాసీత్ పరదార రథోనరహ. అసలు ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్నటువంటి మనిషి ఒక్కడు కూడా ఉండేవాడు కాదుట. అంత ధర్మాత్ములైనటువంటి వారితో ఆ కోసల రాజ్యం నడుస్తోంది. ఇంత గొప్పగా నడుస్తుంటే ఇన్ని ఉన్నా లేనిది ఒక్కటి ఉంది. ఏమిటా లేనిది? దశరథ మహారాజు గారికి సంతానం లేదు. ఆ సంతానం లేనటువంటి బాధ క్షోభ పెడుతోంది ఆయన్ని. 60,000 సంవత్సరాల వయస్సు దగ్గర పడిపోతోంది. అందుకని ఒక రోజు అనుకున్నారట ఆయన, సనిశ్చితాం మతిం కృత్వా అష్టవ్యమితి బుద్ధిమాన్ మంత్రిభిః సహధర్మాత్మా సర్వైరేవ కృతాత్మభిః తతో బ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రిసత్తమం శీఘ్రమానయమే సర్వాన్ గురూంస్తాన్ సపురోహితాన్. నాకు సంతానం కలగలేదు, చాలా కాలం అయిపోయింది. సంతానం కలగడం కోసమని నేను అశ్వమేధయాగం చెయ్యాలి అనుకున్నారట. అశ్వమేధయాగం చెయ్యాలనేటటువంటి ఆలోచన రాగానే, ఒక మంచి ఆలోచన కలగగానే దాన్ని అమలు చెయ్యాలనేటటువంటి బుద్ధి కూడా మంచి బుద్ధి. వెంటనే సుమంత్రుడిని పిలిచారట, నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను, అందుకని వెళ్లి ఋత్విక్కులైనటువంటి వశిష్ఠుణ్ణి వామదేవుణ్ణి ఇతర పురోహితుల్ని దగ్గర పెట్టి తీసుకుని రా అన్నట్ట. అందరినీ తీసుకుని సుమంత్రుడు వచ్చాడు. వచ్చిన తరువాత చెప్పారు, నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను బిడ్డల కోసమని, మీ అందరూ కూడా ఆ యాగం ఎలా శాస్త్ర ప్రకారం నిర్వహింపబడాలో అలా జరిగేటట్టుగా దగ్గరుండి జరిపించవలసింది అన్నారు. అంటే వారన్నారు, తప్పకుండా జరుగుతుంది మహారాజా, నీకు కుమారులు కలుగుతారు అన్నారు. కొడుకు పుట్టాలని యాగం చేద్దామనుకున్నాడు. కొడుకులు పుడతారయ్యా అని ఋత్విక్కులు అన్నారు. అందుకని ఏమవుతుంది? కొడుకులే పుడతారు. గురువుల్ని ఆశ్రయించాడు. సరే, తగిన సంభారములన్నీ తప్పించమన్నారు. వెంటనే దశరథ మహారాజు గారు మంత్రివంక చూశారు. సరైవాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతాం శాంతయశ్చాభివర్ధనాం యథాకల్పం యథావిధి. ఎలా అశ్వమేధయాగం చెయ్యాలో ఆ ప్రకారంగా అశ్వమేధయాగం జరగడానికి కావలసినటువంటి సంభారములన్నింటినీ తెప్పించండి. సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమంటపాన్ని నిర్మించండి. ఇన్ని నిర్మించినా, ఎంత చేసినా, ఎంతమంది ఋత్విక్కులున్నా ఒక్క విషయం గురించి మీరు మాత్రం చాలా జాగ్రత్త పడండి అని చెప్పారు మంత్రులకి. దేని గురించి జాగ్రత్త పడాలట? ఛిద్రం హిం మృగయన్నేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః నిహతస్య చ యజ్ఞస్య సద్య కర్తా వినశ్యతి. బ్రహ్మరాక్షసులు వస్తారు యాగానికి. ఎందుకు వస్తారు అంటే, యాగాలు చేసేటప్పుడు పూర్వం వాళ్ళు కూడా యాగం చేసిన వాళ్ళు బ్రహ్మరాక్షసులంటే. యాగం చేసేటటువంటి బ్రాహ్మణుడు యాగం చేసేటప్పుడు సద్బుద్ధితో ప్రవర్తించకుండా యాగమునందు తప్పుతో కూడినటువంటి బుద్ధితో ప్రవర్తిస్తే అటువంటి వాడు బ్రహ్మరాక్షసుడై పుట్టి ఆ యాగములో ఇంకొక యాగము జరుగుతుంటే అందులో ఉన్న దోషాల్ని చూసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగ ధ్వంసం ద్వారా చేస్తున్న యజమానికి కీడు తీసుకొస్తాడు. అందుకని బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. యాగంలో ఏ లోపం జరగకూడదు, మీరందరూ జాగ్రత్త పడండి అని చెప్పారు. చెప్పగానే అందరూ చాలా సంతోషపడ్డారు. అలాగే జరిపిస్తామన్నారు. సంభారములు తీసుకురావడానికి బయలుదేరారు. రాజు పరమ సంతోషంగా అంతఃపురంలో ప్రవేశించాడు. తత సగత్వాతాః పత్నీర్నరేంద్రో హృదయ ప్రియాః ఉవాచ దీక్షాం విశత యచ్చేహం సుతకారణాత్. కొడుకులు పుట్టడం కోసమని నేను ఒక గొప్ప యాగం చేస్తున్నాను, మీ అందరూ కూడా దీక్షా స్వీకారం చెయ్యండి అని పత్నులకు